ఏంటి ఎలా ఉంది సినిమా? సినిమా దెంగబెట్టారు. సినిమా పెట్టారా? దెంగబెట్టారు. ఏంటి ఎందుకని? అంటే ఫిట్ ఎందుకని అంటే సింపుల్గా చెప్తా నేను, ఇంత పెద్ద గొద్దు. కత్తి లాంటి అమ్మాయి, కత్తి లాంటి అబ్బాయి, ఇద్దరికి పెళ్లి చేసాం, శోభనం గదిలో పంపిస్తాం. అది లేకపోతే ఏమవుతుంది? అంటే మెయిన్ అది లేదా సినిమాకి? అది మంచి హీరో, ఇట్టు కొట్టిన హీరోయిన్ అమ్మాయి అయితే హిందీ వాళ్ళకంటే, ఇంగ్లీష్ వాళ్ళకంటే, తమిళ వాళ్ళకంటే, మలయాళం వాళ్ళకంటే, కన్నడ వాళ్ళకంటే మన తెలుగు అమ్మాయి వైష్ణవి చైతన్య చాలా అందంగా ఉంది. ఆ అమ్మాయి వల్ల ఎలాంటి ప్రాబ్లం లేదు, అందంగా కనిపించింది. ఆ అమ్మాయి కనిపించినప్పుడల్లా పర్వాలేదు, నా 300కు తగ్గింది, సాటిస్ఫై అనుకున్నా. అమ్మాయి మళ్ళీ కనిపించకుండా పోయినప్పుడల్లా జెండు బాంబు తెచ్చుకుంటే బాగుంటారు నాయన, రుద్దుకుందాం అనిపించింది. నీ సినిమాకి వ్యతిరేకం కాదు, స్టోరీ హీరోకు వ్యతిరేకం కాదు, కానీ ఎంచుకున్న స్టోరీ ప్రాబ్లం ఉంది. మనం ఎందుకంటే నేను మందలిస్తున్నా, నేను కూడా సినిమా వాడిని, రాబోయే రోజులలో కాబోయే హీరోయిన్, వాళ్ళ సపోర్ట్ కూడా నాకు కావాలి. కానీ ఒక అమ్మ, ఒక అయ్య, అబ్బాయి 100కు 100 తెచ్చుకోకపోయినా 60-70 అన్న తెచ్చుకోవాలనే కోరిక ఉంటుంది. వాడు 20-30 తెచ్చుకున్న తర్వాత మనం మందు లేకపోతే వాడు ఖరాబ్ అయిపోతాడు. అందు గురించి సిద్ధు అనే వ్యక్తి ఒక స్థాయిలో నిలబడ్డాడు. నెంబర్ 1 స్థాయి నుంచి నెంబర్ దిగజారకుండా నేను ఆయన మందలిస్తున్నా. అంటే డైరెక్టర్ ఫాల్టా? స్టోరీ అది డైరెక్టర్ది కాదు, హీరోది కాదు, హీరోయిన్ది కాదు, స్టోరీ ప్రాబ్లం ఉంది. సరైన స్టోరీ ఎంచుకోండి, సరైన స్టోరీ కావాలి. అంటే సీరియస్ స్టోరీని కామెడీ చేశారా? అది సీరియస్ లేదు, ఉగ్రవాదులది లేదు, హిందూ ముస్లింది లేదు, ఇండియా పాకిస్తాన్ది లేదు, ఏందనేది లెక్క. హైదరాబాద్ దాకా సరే, హైదరాబాద్ స్టోరీ అంటే అది సరిగా లేదు, హిందూ ముస్లిం స్టోరీ అంటే అది సరిగా లేదు, సరే ఇండియా పాకిస్తాన్ స్టోరీ అంటే అది కూడా సరిగా లేదు. ఏదో ఒకటి ఉండాలి కదా. ఇప్పుడు మనము ఉగాది పచ్చడి తెచ్చుకుంటాం, అందులో తీపి, చేదు, ఒగరు, అది మన్ను మశానా వేసినా కానీ అమృతంగా ఉంటుంది, అవునా? ఎంత హ్యాపీగా ఉంటుంది, అట్లనే ఉండాలి కదా. ఓవరాల్గా రేటింగ్ ఎంత ఇస్తారు? ఏ రేటింగ్ నా బంద దానికి. అంతేనా? ఓకే, థ్యాంక్ యూ.